ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 24 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. వ్యాఖ్యాన అంశం ప్రాయశ్చిత్తము ఆవశ్యకత, 2వ భాగం. వ్యాఖ్యాన అంశం ప్రాయశ్చిత్తము ఆవశ్యకత, 2వ భాగం. వ్యాఖ్యానం: దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడని ఎంతో భక్తి గౌరవాలతో అంటున్నాం. నిజంగా దేవుడు తన పరిశుద్ధమైన మెతకలేని ఆజ్ఞ కంటే తక్కువ నీతి గలవాడు కాడు సుమా. ఆయన ప్రేమ ఎంత గొప్పదైనా కానియండి, ఆయన కనికరం ఎంత గొప్పదైనా కానియండి, ఆయన ప్రేమ కనికరములు అపారమైనవే, అసమానమైనవే. అయినను పాపికి శిక్ష తప్పదు. అనాదిలోనే భూమికి పునాదులు వేయబడకముందే దైవత్వం యొక్క నిత్య సంకల్పంలో, సమాలోచనలో మరొకని ద్వారా అనగా దేవుని కుమారుని ద్వారా ప్రాయశ్చిత్తము చేయబడవలనని నిర్ణయించబడెను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. ఆ కుమారుడు పరలోక మహిమను విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని మరణం అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడయ్యాడు. యోహాను సువార్త 3:16, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చూడండి. పరిపూర్ణుడైన ఆయన, నిర్దోషియు నిష్కలంకుడు అయిన ఆయన, పాపమెరుగని ఆయన, ఆయన యందు మనము దేవుని నీతి అగునట్లు మన కొరకు పాపముగా చేయబడెను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చెబుతున్నట్లుగా మన అందరి దోషము ఆయన మీద మోపబడింది. ఆ విధంగా ప్రాయశ్చిత్తము చేయబడ్డాడు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడని 1 యోహాను పత్రిక 2:2 ప్రకటిస్తోంది. ప్రేమ కనికరముల గల దేవుడు కల్వరిలో చిందింపబడిన రక్తము ద్వారా దోషులైన పాపాత్మలను క్షమించి పవిత్రులుగా చేయగలవాడై ఉన్నాడు. ఎలాగంటే దేవుడు నియమించిన ప్రత్యామ్నాయంగా క్రీస్తు మన శిక్షా దండన వహించి ఇష్టపూర్వకంగా బలి అయ్యాడు. అట్లు ఆయన కల్వరి శిలువలో పాపమును పరిహరించాడు. దేవుని కుమారుని బల్యర్పణం ద్వారా దేవునికి సంతృప్తి కలిగిన ఆయన రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎందుకనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడు శ్రమపడెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ధ్యానించండి. 3వ భాగం ప్రభు చిత్తమైతే వచ్చే సంచికలో. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.